ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. ఈ రోజున ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానపు వాక్కు విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఆమెన్. యవ్వన కాలములో దేవుని పనిచేయడం, దేవుని కాడి మోయటం ఆ నరునికి ఎంతో మేలు, ఆశీర్వాదకరం. వయసు అంతా అయిపోయిన తర్వాత, యవ్వన కాలం అంతా అయిపోయిన తర్వాత దేవుని కొరకు పరిగెత్తడం, దేవుని కొరకు వాడబట్టం కాదండి. మీరు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలంటే ఆరాటముతో, దాహముతో, కుతూహలముతో దేవుని పని కొరకు పరిగెత్తాలి. మీ సేవకుల క్రింద యవనస్తులారా నమ్మకంగా దేవుని పని విస్తారముగా ఉంది. విస్తారమైనటువంటి ఆ దేవుని పనిలో మీరు కూడా మీ సేవకులతో పాటు కలిసి పాల్గొనండి. అనేక ఆత్మలు రక్షింపబట్టడానికి మీ మందిరంలో అనేక పరిచర్యలు ఉంటాయి. మీడియా వర్క్ కావచ్చు, పాటలు పాడే పరిచర్య కావచ్చు, మందిరాన్ని అంతా కూడా శుభ్రంగా ఉంచే పరిచర్య కావచ్చు, అనేక రకాల పరిచర్యలు ఉంటాయి. మీ యవ్వన ప్రాయంలో దేవుని కొరకు వాడబడాలి, దేవుని కొరకు పని చేయాలి అన్న కుతూహలమును మీరు కలిగి ఉండండి, దాహమును మీరు కలిగి ఉండండి. చాలామంది మాతో చెప్తారు, మేము దేవుని కొరకు వాడబడాలనేటువంటి ఆశ మాలో ఉన్నది, కానీ అండి మా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ప్రోత్సహించరు. మాలో ఉన్నటువంటి ఆశను, ఆ దాహాన్నంతటిని కూడా ఆర్పేస్తూ చంపేస్తూ ఉంటారని. మనుషుల వైపు చూడకండి, వ్యక్తుల వైపు చూడకండి. దేవుడు చెప్తున్నాడు, యవ్వన కాలంలో ఎవరైతే నా కాడి మోస్తారో, నా కొరకు పరిగెత్తారో, నా కొరకు వాడబడతారో, నా కొరకు జీవిస్తారో వారి జీవితంలో మేలుంటుంది. ఆ వ్యక్తి మేలుతో నింపబడతారు. ఆ వ్యక్తి జీవితంలో ఆశీర్వాదములు కుమ్మరింపబడతాయని. హల్లెలూయా. మన శరీరంలో పాపం ప్రవేశించి బలమంతా అయిపోయి లోకమంతా అనుభవించిన తర్వాత, అయ్యా నేను సేవ చేస్తాను ప్రభా అని ఆఖరి క్షణంలో, ఆఖరి గంటలో చెప్పడం కాదు, కానీ నీ యవ్వన బలం, నీ యవ్వన గొంతు, నీ యవ్వన సామర్థ్యం, నీ యవ్వన శక్తి అంతా కూడా దేవుని కొరకే ఖర్చు పెట్టాలి, దేవుని కొరకే వాడబడాలి. ఒక భక్తుడు, ఒక దైవజనుడు ఈ విధంగా చెప్తున్నాడు, పనికి రాకోకుండా, వాడబడకోకుండా, పక్కన పడవేయబడి తుప్పు పట్టిపోవటం కంటే దేవునిలో వాడబడి అరిగిపోవటం, కరిగిపోవటం మేలు అని చెప్పేసి. అవును, ఎంతమంది మీలో దేవుని కొరకు వాడబడకోకుండా కేవలం ఆదివారం మాత్రమే మందిరానికి వెళ్ళేసి వచ్చేవారిగా ఉన్నారు, నామకార్థంగా జీవిస్తున్నారా? అది ఆశీర్వాదం కాదండి. పనికి రాకోకుండా పక్కన పడవేయబడి దేవునికి ఉపయోగకరంగా లేనటువంటి యవన జీవితం ఎందుకు? ఆ యవన ప్రాయం ఎందుకు? వ్యర్థం. మీరు చూడండి, బిల్లీ గ్రహం గారు, బెన్నీహిన్ గారు, క్యాథరిన్ కుల్మన్ గారు, చార్లెస్ ఫిన్నీ గారు, ఇంకా డిఎల్ మూడీ గారు, గొప్ప గొప్ప దైవజనులు అందరూ కూడా వారి యవ్వన వయసులోనే దేవుని సేవలోకి వచ్చారు. ఏసన్న గారు తన 17 సంవత్సరాల యవ్వన ప్రాయంలో దేవుని సేవ కొరకు వచ్చారు. భక్తి సింగ్ గారు తన యవ్వన ప్రాయంలో దేవుని సేవకు వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా వారి యవ్వన ప్రాయంలో వారి శక్తి కొలదు దేవుని కొరకు పరిగెత్తారు, బలంగా దేవుని రాజ్యాన్ని కట్టారు. మీరు కూడా మీ యవ్వన వయసులోనే, స్త్రీలారా ఎంతమంది కుమార్తెలు కుమారులు మాటలు వింటున్నారో, యవ్వన ప్రాయంలో, యవ్వన కాలంలో దేవుని కొరకు ముందుకు రండి, దేవుని పని చేయండి. విస్తారమైన దేవుని పరిచర్య ఉంది, మీరు కూడా పాలు పొందుకొనండి. తప్పకుండా మీ జీవితంలో మేలు పొందుతారు, ఆశీర్వాదాన్ని చూస్తారు. నేను కూడా ఒక యవ్వనస్తున్నే. నా 19 సంవత్సరాల వయసులో నేను దేవుని సేవలో అడుగు పెట్టడం జరిగింది. దేవుని పరిచర్యలో ఈ 6 సంవత్సరాలుగా మేము పరిగెత్తుతూనే ఉన్నాం. కానీ నాకు అర్థమైంది ఒకటే, నేను ఒక్కరిని చేస్తే దేవుని పరిచర్య అంతా కూడా ముగింపబడదు, కానీ చాలామంది కావాలి. నా ఒక్కడి ద్వారా ఏం జరగదు. అనేక మంది లేవనెత్తబడాలి. అనేక మంది గొప్ప గొప్ప ప్రవక్తలు, అభిషేక్తులు, సేవకులు, అపోస్తలు, ప్రవక్తలు లేవనెత్తబడాలి. నేను ఒక్కరిని దేశమంతా దునలేను, నేను ఒక్కరిని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం అంతటిని కూడా కదిలించలేను. ఇంకా కావాలి విస్తారమైనటువంటి పనివారు దేవుని యొక్క చైన్లో పనిచేయడానికి, కోత కోయటానికి అవసరమై ఉన్నది. అంత విస్తారమైన పని ఉంది కనుక మీరు కూడా పనిలో పాల్గొనండి. మీ జీవితాలు మేలుతో నింపబడితే కళ్ళు మూసుకొని, ప్రభువా నా యవ్వన ప్రయాణాన్ని ఎక్కిస్తున్నాను, నేను వాడిపోకముందే, నా బలమంతా కోల్పోకముందే నేను నీ కొరకు అప్పగించుకుంటాను ప్రభువా, నీ పని చేస్తాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారా? యేసుక్రీస్తు ప్రభువా, ఎంతమంది యవ్వన బిడ్డలైతే ప్రభువా ఈ మాటల ద్వారా ఉజ్జీవింపబడ్డారు, బలపరచబడ్డారు ప్రభా. అవును, మా యవ్వన ప్రాయమే నీకు కావాలి, యవ్వన వయసులోనే నీకు కాడి మోయాలి ప్రభా. వయసు అంతా అయిపోయిన తర్వాత కాదు, శక్తి బలమంతా పోయిన తర్వాత కాదు, యవ్వన బలము అయ్యా నీ బలిపీఠం మీద పెట్టకు సహాయం చేయండి, నీ బలిపీఠం మీదకి ఎక్కుటకు సహాయం చేయండి అయ్యా. మా యవ్వన బలమంతా, యవ్వన శక్తి అంతా, యవ్వన సామర్థ్యం అంతా, మా యవ్వన ప్రాయం, మా యవ్వన కాలం అంతా నీ పనిలో పరిగెత్తి అరిగిపోవాలయ్యా. మా యవ్వన బలమంతా నీ సేవలో ఖర్చు చేయాలి ప్రభా.
ప్రభా. వెనక్కి తిరిగి చూసుకుంటే నా యవ్వన ప్రాయమంతా దేవుని మందిరంలో గడిపాను, నా యవ్వన ప్రాయమంతా దేవుని సువార్త చేశా, నా యవ్వన ప్రాయమంతా సేవకునితోనే ఉన్నాను అన్న మంచి సాక్ష్యం మేము చెప్పగలగాలి ప్రభా. యవ్వన వయసు అంతా నీ కొరకే ఖర్చు పెట్టాను ప్రభా అని ఒక మంచి సాక్ష్యం ఇచ్చినటువంటి వారిగా మేము మార్చబడ్డాలి అయ్యా. ఈ లోకంలో చూస్తే అనేక మంది యవ్వనస్తులు పాపమని, లోకమని, అయ్యా వ్యభిచారమని, మద్యము, మత్తు పదార్థములకు బానిసే చెడిపోతున్నారు. కానీ మేము అలా ఉండడానికి వీలేదే. మేము మీ కాడి మోయాలి, నీ కాడి సులువైనది ప్రభా, నీ పని చేయాలి. అట్టి కృప ప్రతి యవ్వనస్తుడికి దయచేయండి. ఎంతమంది తల్లిదండ్రులు అయితే ప్రభా ఈ మాటలు వింటూ వారి యవ్వన పిల్లల విషయమే దుఃఖిస్తున్నారో, రోధిస్తున్నారో, వారు చేసిన ప్రార్థనలకు జవాబిచ్చి వారు కుటుంబంలో ఉన్నటువంటి యవ్వన బిడ్డలు రక్షింపబడుదురుగాక, నీ కాడి మోసేవారిగా మారిపోదురుగాక, నీ సేవ చేసేవారిగా మారిపోదురుగాక. ఈ మాటలు వింటున్నటువంటి యవ్వనస్తుల్లో ప్రభా అనేక మందిని మిషనరీలుగా లేవనెత్తండి ప్రభా, ప్రవక్తలుగా లేవనెత్తండి ప్రభా, సేవకులుగా లేవనెత్తండి అయ్యా, అపోస్తలుగా లేవనెత్తండి ప్రభా. కింగ్డమ్ బిల్డర్స్, నీ రాజ్యాన్ని కట్టేవారిగా, సంఘాన్ని కట్టేటటువంటి వారిగా, పౌలు వలె, దానియేలు వలె, యోసేపు వలె, ఏలియా ఎలీషాల వలె బలముగా లేవనెత్తబడుదురుగాక, తిమోతిల వలె లేవనెత్తబడుదురుగాక అని నీ కృపలో బ్లెస్ చేసి రోజంతా నీ బిడ్డలు మీరు కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.